ఏదైతే రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కార్యక్రమం చాలు చేయడం జరిగిందో అదే మా విలేజ్ ఆలూరే. అయితే మా మండల్లో మిర్రపల్లి విలేజ్ గ్రామానికి పైలట్ విలేజ్గా తీసుకొని దానికి ఒక్క ఎకరం ఉన్న వాళ్ళకి వేసిరంట. మరి మార్చి 31 వరకు అంటే ఎప్పటి వరకు వేస్తారు రేవంత్ రెడ్డి గారు? ఒకసారి చెప్పాలా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. మరి 2025 సంవత్సరం మార్చి 31 లేకుంటే 2028 మార్చి 31కి ఇస్తారా? మరి ఎప్పుడు ఇస్తారో మాకు కూడా అర్థమైతలేదు. మాకైతే ఫోన్లు టంగు మన వస్తున్నాయి, కానీ ఏ డబ్బులు పడ్డాయేమో అని చూసుకుంటున్నాం, కానీ మాకు డబ్బులు వస్తలేవు. కొద్దిగా ఖచ్చితంగా మాకు తొందరగా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము పంట ఆల్రెడీ తీసే దశలో, మీరు వేసే దశలు ఇస్తా అన్నారు, ఇప్పుడు తీసే దశకు వచ్చింది. మాకు అప్పులు బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా మీని ఆశలు పెట్టుకొని రైతులం అంతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. జర కంపల్సరీ దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు రైతు భరోసా తొందరగా ఇవాళ ఎకరం వేస్తే అదేవిధంగా ఎకరం వేసేది ఏదో మొత్తం స్టేట్ అంతా ఒక్కసారి వేస్తే బాగుంటుంది. ఇంతకుముందు గత ప్రభుత్వం ఎట్లయితే వేసిందో అట్లా వేస్తే అందరు సంతోషంగా ఉంటారు. మీరు ఇట్లనే మార్చి 31 వరకు ఇస్తామంటే మాకు ఒక సందేహం వచ్చింది. 2028 మార్చి 31 వరకు ఇస్తారా? మరి ఏది ఇస్తారో కొంచెము వ్యవసాయదారులు అయోమయంలో ఉన్నారు. దానికి మీరు కొంచెం ఖచ్చితంగా క్లారిటీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు మందీప్ రెడ్డి, మాది ఆలూరు గ్రామం, ఆలూరు మండలం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తారన్నటువంటి రైతు భరోసా నిధులు జనవరి 20 నుంచి వారు ఇచ్చిన మాట ప్రకారం మరి మాకు ఇంతవరకు ఎలాంటి రైతు భరోసా నిధులు మా బ్యాంక్ ఖాతాలో జమ అయినట్టు లేవు. యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సార్ said that we will release all the రైతు భరోసా amount who are the farmers cultivating the land, but up to now till 2 days over, this is 27 January, we did not have any message of bank statement that the amount was added to our bank account. So we are kindly requesting the Telangana government and CM Revanth Reddy garu that as soon possible, within 1 week you have to release the Raitu Bharosa amount to all the farmers of Telangana who are cultivating the crops. So they will get the amount for the agriculture purposes. Don't delay. You are saying that we will go up to 31st March, this scheme will be run, but this is not correct path that you are saying. You are saying that we are giving and you are taking long time. We don't have any faith on you. So as soon as possible, release the amount to all the farmers of Telangana, Raitu Bharosa money, and make them happy and farming, so they will forgive you. Before past government of KCR, what they said, they have released the amount as per the dates they have given. So all the farmers have the faith on KCR, but this CM Revanth Reddy is not giving the correct faith to the farmers who are cultivating the. So we are also requesting, if this is continue once again, farmers will protest against Telangana government that you are saying one and doing one. అంటే ప్రభుత్వం మాట తప్పుతుంది అని చెప్పి రైతులు ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం పెట్టుకున్నారు. చెప్పిన మాట ప్రకారం నిధులు విడుదల చేస్తారని. కానీ ఈ ప్రభుత్వం మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నది. దీన్ని గత కొంతకాలంగా అంటే కొన్ని రోజుల పాటు కొనసాగించాలని, కానీ తెలంగాణ రైతులు ఇది ఒప్పుకోరు. ఇది సమంజసం కాదు, ప్రభుత్వ పని కాదు. మీరు ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేస్తామన్నప్పుడు నిధులు విడుదల చేయాలి అనుకున్న టైం ప్రకారం కాలయాపన చేస్తే రైతులు తిరుగుబాటు అయ్యే ప్రమాదం ఉంటుంది. రైతులకు ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది. ఏమైపోతుందంటే రేవంత్ రెడ్డి